కొనుగోలు వ్యవహారంపై ఇండియన్ కోస్ట్ గార్డ్ సీరియస్ అయింది. అందరినీ తప్పుదోవ పట్టించిన సాయి ప్రియపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సిఫార్సు చేసింది. తప్పుడు సమాచారంతో అత్యంత ఖర్చుతో కూడిన 3 కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్ను రెస్క్యూకు వినియోగించామని మండిపడింది. అంతకంటే విలువైన మానవ సేవలు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా తప్పుడు ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. నగర పోలీసు కమిషనర్తో పాటు జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఘటనపై మరింత సమాచారం మా విశాఖ రిపోర్టర్ అనురాధ అందిస్తారు. ఒక్కసారిగా అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. భర్తతో విశాఖ సాగర్ తీరానికి విహారానికి వచ్చి ప్రియుడితో అమ్మాయి వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకోవడం, ఆ ఘటనకు సంబంధించి అమ్మాయి ఏదైనా ప్రమాదానికి గురైందా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ నమోదైన కేసుకు సంబంధించి అమ్మాయిని సెర్చ్ ఆపరేషన్ కోసం దాదాపుగా గవర్నమెంట్ ₹1 కోటి ఖర్చు పెట్టడంపై నేవీ తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. నేవీ అధికారులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటన మీద. నిజంగా ఎవరికైనా ఏదైనా అవసరమైతే కనుక ఆ సహాయక చర్యలు చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి నేవీ అధికారులు ఒక నోట్ని మెన్షన్ చేస్తూ జీవీఎంసీ కమిషనర్కి అలాగే పోలీస్ కమిషనర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఏదైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ అనేది చేసిన తర్వాత సహాయక చర్యలకి అర్థించాల్సి ఉంటుంది. దీని మీద ఖర్చు పెట్టిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ₹1 కోటి ఏ విధంగా రికవరీ చేయాలి అన్నది ఇప్పుడు అధికారులు పనులు పట్టుకుంటున్న వైనం విషయాలలో కనిపిస్తుంది. ఇంకా ఈ ఘటన చూస్తే కనుక నిజంగా సహాయక చర్యలు అవసరమైన వాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి అన్నది నేవీ ఈ అంశాలన్నింటినీ కూడా తను ఇచ్చిన ఏదైతే నోటు ఇచ్చిందో కోర్టులో పేర్కొనడం జరిగింది. నిజంగా చూస్తే కనుక ఇది ఒక గట్టిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే సాయి ప్రియ ఏదైనా ప్రమాదానికి గురైందేమో అన్న ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులందరూ కూడా యుద్ధ ప్రతిపాదకన చర్యలు చేపట్టి